ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓ నిర్ణయానికి వస్తే. మీలాంటి వాళ్ళు స్వయంగా వచ్చి అడుగుతుంటే అభ్యంతరం చెప్పడానికి ఏముంటుంది? కానీ కలిసి కాపురం చేయవలసింది వాళ్ళిద్దరూ. మా స్వాతిని కూడా ఒక మాట అడిగి. అంటే మీ అమ్మాయితో మీరు మాట్లాడబోయే ముందు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక్కసారి లోపలికి వస్తారా? పదండి. గతంలో మా అనంత్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాడు ఆ షాక్ తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నాలు చేశాడు. మళ్ళీ వాడిని మామూలు మనిషిని చేద్దామని మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం, లాభం లేకపోయింది. ఇదిగో మీ అమ్మాయి స్వాతిని చూసిన తర్వాత వాళ్ళలో స్పష్టమైన మార్పు వచ్చింది. ముఖంలో సంతోషం, ఆనందం చూడగలిగాం. మీ స్వాతిని ఇష్టపడుతున్నాడని తెలిసింది. తనకు తానుగా చెప్పడానికి భయపడుతున్నాడు. ఒకవేళ మీ స్వాతి నువ్వు అంటే ఏమైపోతాడని చాలా భయంగా ఉంది. మీ సమస్య బాధ నాకు అర్థమైంది. కానీ మాణిక్యం గారు, ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేను వ్యాపారం చేసుకుని బతికేవాడిని తప్ప పెళ్లిని వ్యాపారంగా చేసుకుని బతికేవాడిని కాదండి. నేను ఒక్క మాట చెప్తాను, నమ్మండి. నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది మామూలు తండ్రిగా వచ్చానండి. ఈసారి కూడా తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగకపోతే నా అనంతగాడు ఏమైపోతాడో నాకు చాలా భయంగా ఉందండి. బిడ్డల సుఖ సంతోషాల కోసం కాకపోతే ఈ వెధవ ఆస్తి ఎందుకు చెప్పండి? మాణిక్యం గారు, మీ అమ్మాయిని ఈ పెళ్లికి ఒప్పించండి. మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను. మీ ఆడపిల్ల పెళ్లిళ్ళు వైభవంగా జరిపిస్తాను. నా మాట నమ్మండి. అనంత లేకపోతే నేను బతకలేను మాణిక్యం గారు. మాణిక్యం గారు, నా బిడ్డ భవిష్యత్తు మీ చేతిలో ఉందండి. డాడీ కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. తండ్రిగా మీ ఆవేదన నాకు అర్థమైంది. కానీ ఒక ఆడపిల్ల తండ్రిగా మిమ్మల్ని కోరేది కొంచెం టైం ఇవ్వమని. మా అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని మీకు తెలియపరుస్తాను ప్లీజ్. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్స్. శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తానండి. మంచిది. హైదరాబాద్ నుంచి నేను ఇంత అర్జెంటుగా రమ్మడానికి కారణం ఉందమ్మా. మీ కంపెనీ యజమాని కిషోరు వాళ్ళ నాన్నగారు మన ఇంటికి వచ్చారమ్మా. దేనికి నాన్నగారు? పెళ్లి సంబంధం విషయం మాట్లాడడానికి. పెళ్ళా? అవునమ్మా. వాళ్ళ రెండో అబ్బాయి అనంత్కి నేనిచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చారు. అంత డబ్బున్నా గర్వం లేకుండా చక్కగా మాట్లాడారు. పైగా నువ్వంటే ఎంత గౌరవం అనుకున్నావు. మాట్లాడరేంటండి? అవునమ్మా. ఇంతకీ అనంత్ అనే అబ్బాయి నీకు పరిచయమేనా? కిషోర్ గారి తమ్ముడుగా మాత్రమే తెలుసు. అయినా ఇంత సడన్ గా ఆయన ఇక్కడికి రావడం ఏంటి నాన్నా? అవసరం మనిషి చేత ఏ పనైనా చేయిస్తుందమ్మా. వాళ్ళ అబ్బాయి నిన్ను చూసి ఇష్టపడ్డాడట. అతని సంతోషం కోసం మాట్లాడి ఈ సంబంధం కుదుర్చుకోవాలని వచ్చారు. అయితే ఇది నీ పెళ్లి విషయం, పెద్ద సంబంధం. వాళ్ళకి వాళ్ళుగా వచ్చి అడిగారు. మాకు కావాల్సింది నువ్వు సుఖంగా సంతోషంగా కాపురం చేసుకోవటం. నీ గురించి బాగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రా. స్వాతి, నీ గురించిన ఆలోచనతో పాటు కాస్త ఈ కుటుంబం భవిష్యత్తు గురించి కూడా ఆలోచించమ్మా. ఈ కుటుంబం నా కుటుంబం కాదా? నీ కష్ట సుఖాలు నావి కావా? సుభద్ర, ఇది స్వాతి స్వంత విషయం. తనకు తానుగా ఆలోచించుకొని. చూడమ్మా స్వాతి, నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మన కుటుంబం అంతా బాగుపడుతుంది. స్వాతి, నువ్వు ఈ పెళ్లికి సరే అంటే ఇంకా పెళ్లిళ్ళు కాకుండా ఇంట్లో ఉండిపోయిన నీ అక్కలకి చక్కని సంబంధాలు దొరికి పెళ్లిళ్ళవుతాయమ్మా. ఈ జన్మకి ఉపకారం చేసి పెడతాను. సుభద్ర, అమ్మనేమనద్దు నాన్న. ఏ అమ్మైనా అలాగే మాట్లాడుతుంది. పిల్లలందరూ సుఖంగా ఉండాలనేగా ఏ తల్లైనా కోరుకునేది. అమ్మ ఆత్రం. మీ ఉద్దేశం నాకు అర్థమయ్యే నాన్న. నిర్ణయించుకోవటానికి నాకు కాస్త టైం ఇవ్వండి. అలాగేనమ్మా, బాగా ఆలోచించుకో.
అబ్బబ్బబ్బబ్బబ్బా ఏవి జనం అండి. ఒకే బస్సులో 2 బస్సులు జనాలు ఎక్కారనుకోండి కిక్కురుసిపోయి ఉంది. నిలబడటానికి కూడా ప్లేస్ లేదండి. ఇంతలో కండక్టర్ వచ్చి టికెట్ అంటే డబ్బుల కోసం జేబులో చేయి పెడితే 100 గతం పెట్టుకొచ్చిందండి. మన జేబు కింద సీన్ లేదని షాక్ అయ్యి చూస్తుంటే ఇంతలో వెనక నుంచి ఒకడు మాస్టారు మీరు చేయి పెట్టి నా జేబులో అన్నాడండి. నవరేంటండి, ఏం జోక్ బాలేదా? కుమార్ గారు, నన్ను అభిమానించే ఫ్రెండ్గా ఒక సలహా చెప్పండి. ప్రేమ గొప్పదా, మానవత్వం గొప్పదా? కలం గొప్పదా కత్తి గొప్పదా అనే టైప్ లో ఉంది క్వశ్చన్. ప్లీజ్ బీ సీరియస్. పరిస్థితులను బట్టి విలువలు అర్థాలు మారిపోతుంటాయండి. అవును, అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చిందండి మీకు? డౌట్ కాదండి, అవసరం. తేల్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. నాన్న అర్జెంట్గా రమ్మని ఫోన్ చేస్తే మా ఊరెళ్ళాను. వాళ్ళ రెండో అబ్బాయి అనంత్కి నేనిచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చారు. నువ్వు ఈ పెళ్లికి సరే అంటే ఇంకా పెళ్లిళ్ళు కాకుండా ఇంట్లో ఉండిపోయిన నీ అక్కలకి చక్కని సంబంధాలు దొరికి పెళ్లిళ్ళు అవుతాయమ్మా. ఈ జన్మకి ఉపకారం చేసి పెట్టాలి. సుభద్ర, నా గురించి ఒక ముఖ్యమైన విషయం మీకు తెలీదు. నేను అనాథని. కన్న తల్లి కనేసి తన పనైపోయినట్టుగా కనికరం లేకుండా వీధిని పడేసి వెళ్ళిపోయిందట. జనం వింతగా విడ్డూరంగా ఎగబడి చూసి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. కాని నేను నాన్న అని పిలుస్తున్న మహామనిషి అందరిలాగానే చూసి వెళ్ళిపోకుండా తాహతు లేకపోయినా ఉన్న 2 బిడ్డల్ని సాకటానికి సతమతమైపోతున్నా మనిషిగా ఆలోచించి 3వ బిడ్డ పుడితే పెంచనా పోషించనా అనుకొని తన చేతిలోకి తీసుకుని రక్షించాడు. ఆ రోజు ఆయన ఆ పని చేసుండకపోతే నేననే మనిషినే లేను. ఈ ఉద్యోగాలు, స్నేహాలు, ప్రేమలు, సందేహాలు ఏవీ లేవు. మామూలుగా ఏది తప్పు ఏది ఒప్పు తెలియక సలహా అడుగుతాం. నా పరిస్థితి అది కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా తప్పే. ఏ తప్పు చేయాలో తెలియని పరిస్థితి. ఇదండి నా ప్రాబ్లం. జీవితాన్నిచ్చిన మానవతామూర్తి కుటుంబం గురించి అనంతం చేసుకోవాలా? ఆ నిర్ణయం తీసుకొని ప్రాణం కన్నా మిన్నగా ఇష్టపడ్డ అనిల్కి అన్యాయం చేయాలా? మాట్లాడరేం కుమార్ గారు? ఏం మాట్లాడమంటారండి మీరు ఇంత షాక్ ఇచ్చాక? మా సమస్యలతో ఏ సంబంధం లేని మీకే షాకింగ్ గా ఉంటే మరి నా సంగతి? నా పొజిషన్లో మీరుంటే మీరేం చేస్తారు? ఫ్రెండ్ అని కూడా జాలి పడకుండా ఎంత కష్టంలో నెట్టేశారండి. ఓకే, a friend in need is a friend in deed అన్నారు. నేనే మీరైతే ఆ అనంతతో పెళ్లి కొప్పుకొని దేవుళ్ళ లాంటి ఆ తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకునేవాడిని. కష్టం అంటూనే చాలా తేలిగ్గా చెప్పారు. బహుశా మీరెవరిని ప్రేమించలేదేమో? పిచ్చి పిల్ల, నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఎలా చెప్పను? ప్రేమదే ఉందండి. అనిల్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. అతను ఎవరో మీకు తెలియదు. కేవలం లెటర్స్ ద్వారా పరిచయం. అన్ని ప్రేమ కథలకి హ్యాపీ ఎండింగ్ ఉండదు. ఇది ఎలాంటిదే అనుకోండి. ప్లీజ్ దయచేసి ఇంకే ఆలోచించకండి. నాకు కొంచెం అర్జెంట్ పని ఉందండి. మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. కుమార్ గారు, థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను నువ్వయ్యాను. అడగక ముందే అందిన వరమా, అలజడి పెంచే తొలి కలవరమా. ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా, ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా. చాలా బాగుంది. ఇంటి దగ్గరేమో దాగుడు మూతలు, ఇక్కడ పార్క్ లో ప్రేమ కలాపాలున్నా. ఏదో అనుకున్నానా, నీకు చాలా టాలెంట్ ఉంది. మా బావ పెట్టిన కండిషన్స్ గాలి కొదిలేసి ఈ పార్క్ లో మీటింగ్లు పెడుతున్నావా? అయ్యి బాబోయ్, ఈ విషయం మా బావకు చెప్పకపోతే నాకు టాబ్లెట్ వేసుకున్నాను నిదాటదు. ఇప్పుడు ఏం చేయాలంటావు? అదిగా చిట్టుబాబు, ప్లీజ్ నేను చెప్పిన మాట వినవా? నా మాట నేనే విన్నా. అలా కాదు, అసలు జరిగింది ఏంటో తెలిస్తే నీలా మాట్లాడు. ఎన్నో విన్నా జంటల కథలు, ఎన్నో విన్నా జంటల కథలు. నన్ను తాకనే లేదు ఆ మధురిమలు, కదిలించనే లేదు కలలు అలలు. గత జన్మలో తీ
తీరని రుణమా నా జంటగా చేరిన ప్రేమ నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో నా శ్వాసతో నిన్ను పెంచిందేమో. ఇదే విషయం, దయచేసి విషయం ఎవరికి చెప్పకే. ఇదిగో ఈ డబ్బుంచు. ఎదలో సిరుములేదో